దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర స్కామ్ హాట్ టాపిక్గా మారింది. గత వైకాపా ప్రభుత్వంలో క్రీడల శాఖ మంత్రిగా ఆర్కే రోజా ఉన్న సమయంలో ఈ కార్యక్రమం పేరుతో భారీగా నిధులు దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఆడుదాం ఆంధ్ర అనేది గ్రామస్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించడానికి ప్రారంభించిన ఒక మంచి పథకం. రాష్ట్ర వ్యాప్తంగా టోర్నమెంట్లు, పోటీలు నిర్వహించి యువతను స్పోర్ట్స్ వైపు మళ్లించాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టారు. కానీ ఈ పథకం కింద 118 కోట్లు ఖర్చు చేసినా అందులో ఎక్కువ భాగం అవినీతి గురైందని విమర్శలు వచ్చాయి. ప్రధాన ఆరోపణలు క్రీడా పరికరాల కొనుగోలుపైనే పడ్డాయి. బాల్స్, బ్యాట్స్, నెట్స్ లాంటి వస్తువులు కొనుగోలు చేస్తున్నట్టు చూపి నాసిరకం మెటీరియల్ సరఫరా చేసి బిల్లులు పెంచి డబ్బులు దుర్వినియోగం చేశారని చెప్తున్నారు. ముగింపు ఉత్సవాల పేరుతో కూడా లక్షలు ఖర్చు చేసి అవసరం లేని వ్యయాలు చూపారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి రోజా పాత్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆమె ఆ సమయంలో లగ్జరీ కార్లు కొనుగోలు చేసిన విషయం కూడా ఇప్పుడు సందేహాలు రేపుతుంది. ఆ డబ్బు ఈ స్కామ్ నుంచి వచ్చిందేమోనని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అధికార మార్పిడి తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు పలు జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించిన ప్రదేశాలు సందర్శించి రికార్డులు పరిశీలించారు. స్థానిక అధికారులు క్రీడా సమాఖ్యలు సరఫరాదారులతో మాట్లాడి సమాచారం సేకరించారు. బిల్లులు, ఖర్చుల వివరాలు, పరికరాల నాణ్యత పరీక్షించారు. ఈ విచారణలో 65 కోట్ల పైగా అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా తేలింది. నాసిరకం సామాగ్రి, ఊహాత్మక ఖర్చులు, ఫేక్ బిల్లులు బయటపడ్డాయి. విచారణ పూర్తి కావడంతో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఒక నివేదిక తయారు చేసింది. ఈ నివేదికలో అవినీతి వివరాలు, బాధ్యుల పేర్లు, ఆధారాలు ఉన్నాయి. 1-2 రోజుల్లో ఇది డీజీపీకి అందజేస్తారు. ఆ తర్వాత ఈ రిపోర్ట్ ఆధారంగా సిఐడి లేదా ఏసీబీకి కేసు అప్పగించవచ్చు. నిధుల దుర్వినియోగం చేసిన అధికారులు, రాజకీయ నేతలపై చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా రోజా పేరు ముందుగా వినిపిస్తుంది. ఆమె అరెస్ట్ అవ్వచ్చని రాజకీయ వర్గాలు చర్చ జరుగుతుంది. ఈ స్కామ్ వెనుక మరిన్ని కోణాలు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, మండలాలు, జిల్లాల స్థాయిలో నిర్వహించారు. ప్రైజ్ మనీ పంపిణీలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. విజేతలకు ఇవ్వాల్సిన డబ్బులు మళ్లించారని, స్థానిక నాయకులు దుర్వినియోగం చేశారని చెబుతున్నారు. క్రీడా సమైక్యలు, సరఫరాదారుల మధ్య లావాదేవీలు పారదర్శకంగా లేవని విమర్శలు ఉన్నాయి. టీడీపీ నేతలు ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా లేవనెత్తారు. విజిలెన్స్ రిపోర్టు బయటకు వస్తే రాజకీయ పరిణామాలు మారవచ్చు. వైకాపా ప్రభుత్వంలో ఇతర మంత్రులు, అధికారుల పాత్ర కూడా తేలవచ్చు. ధర్మన కృష్ణదాస్ లాంటి వారి పేరు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకుని సిబిఐకి అప్పగించవచ్చు. ఇప్పటికే సిఐడి ప్రోబ్ కూడా మొదలైంది. ఈ అవినీతి వల్ల క్రీడల శాఖకు జరిగిన నష్టం, యువతకు మళ్లిన అవకాశాలు ప్రభావితమయ్యాయి. రోజా సినీ నటిగా, రాజకీయ నేతగా ప్రసిద్ధి. నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. కానీ ఆరోపణలు ఆమె ఇమేజ్కు దెబ్బతీశాయి. వైకాపా నేతలు ఈ విచారణను రాజకీయ కుట్రకు చూపుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అవినీతిపైన జీరో టాలరెన్స్ పాలసీ అనుసరిస్తుంది. ఇలాంటి కేసుల్లో శిక్షలు పడితే రాజకీయ వ్యవస్థలో మార్పు రావచ్చు. ఈ స్కామ్ వల్ల ఆంధ్రప్రదేశ్ క్రీడారంగం ఎదుర్కొన్న సవాళ్లు చాలా ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి పథకాలు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ పెరుగుతుంది. రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకురానుంది. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.